హలో సార్, 1 minute. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్. రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తున్నారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్. బై. వెకర్ బై 7. షూర్ రవి. రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను. రా రా. ఓకే. ఇది మామూలు విషయం కాదు. ఎర్రగా తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి నువ్వు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా? అంకుల్, నీ మనసు కష్టపెట్టానా? ఇప్పటికే నేను పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ. అక్కడ నిమ్మి నెంబర్. నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమి తెలియదు. 7653. అంటే నేను నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా, నమస్తే టాటా సెల్యులర్. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా. ఐల్ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య. శివాజీ సార్, మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు నేను లేట్ గా వస్తానని. చెప్పాను సార్, ఖచ్చితంగా చెప్పాను సార్, నేను చెప్పాను సార్. శివాజీ సార్, అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చేసి చూడమ్మా. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ నాది. హలో, ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ, నాకు ఈడు తగిలాడు. రవి, ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. అసలు శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఇంతకీ శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే? ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటూ ఏమి ఉండదండి. లవ్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు.
బట్ నా దృష్టి ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చంపడానికైనా లేదా చావడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు.